అన్ని పక్కనోడు బట్ట కాల్చి ముఖాన్ని వేసి వెళ్ళిపోవడమే. బెంగళూరు నుంచి రావడం, ఫ్లైట్ దిగడం, 4 మాటలు మాట్లాడడం, బట్ట కాల్చి ముఖాన్ని వేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం. చెప్పాను కదా, పింక్ డైమండ్ అట్లానే పోయింది. పింక్ డైమండ్ అన్నావు, కేసు వేసావు, విత్డ్రా చేసుకున్నావు. నెక్స్ట్ బాబాయిది. ఇట్లా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు మీరు? ఫేక్ ప్రచారాలు ఆపమంటున్నారు. నాకు నిజంగా బాధ అనిపించింది పొద్దున్న ఇన్సిడెంట్ చూసిన తర్వాత. టీవీ 2 నిమిషాలు చూస్తా ఉంటేనే దాని మీద కూడా శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా తయారైంది. మరొక్కసారి చెప్పబోయేటువంటిది ఒకటే, అదానీ వచ్చినా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నుంచే వచ్చింది. గూగుల్ వచ్చినా చంద్రబాబు నాయుడు. ఇంకా ఇది అండర్ సీ కేబుల్ అంట. నిన్న లెటర్ రాశాడంటే సింగపూర్ గవర్నమెంట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు సిఫీ వేస్తోంది. ఇవాళ అసలు ఎవరు కేబుల్ వేస్తున్నారు? నువ్వు ఎవరికి లెటర్ రాశావు? గవర్నమెంట్ ఎక్కడన్నా కేబుల్ వేసిందా? ఏంటండి అసలు? ఎవరిని మాయ చేయాలనుకుంటున్నారు మీరు? అది ఇట్స్ ఓపెన్ యాక్సెస్ కేబుల్. కేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ తీసుకుంటారు. ఇక్కడ అదాని తీసుకుంటది, గూగుల్ తీసుకుంటది, ఎవరైనా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఇవాళ బ్రాండ్ చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కాబట్టి ఈస్ట్ కోస్ట్ కు వస్తున్నారు, వాళ్ళు విశాఖపట్నంకి వస్తున్నారు. న్యాచురల్ గా అద్భుతాలు సృష్టించే శక్తి మనకుంది విశాఖపట్నానికి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే మీరు దాన్ని ఉపయోగించలేదు. ఇవాళ ఆయన వచ్చాడు, మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, కంపెనీలు వస్తున్నాయి. దాన్ని చూసి మీరు ఏదో రొమ్ములు కొట్టుకుంటూ నేను చేశాను. దయచేసి మీకు వస్తామంటే మీకు గూగుల్ లొకేషన్స్ అడ్రస్ పంపిస్తాం. అది కూడా గూగుల్లోనే చూసుకోవాలి మీరు. అదానికి ఇచ్చిన ల్యాండ్స్ ఇంకా ఇప్పటికే అట్లానే ఉన్నాయి. మేము వచ్చినా క్యాన్సిల్ చేయాల. గూగుల్ డేటా సెంటర్ పెడితే ఏమొస్తుంది? 200 ఉద్యోగాలు రావన్నారు. మరి ఈ రోజు ఎందుకు అంత రొమ్ములు ఇచ్చుకుంటున్నారు? గూగుల్ డేటా సెంటర్ తో పాటు అద్భుతం జరగబోతోంది. ఈ రోజు విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మేజర్ హబ్ అక్కడ రాకపోతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో దాని చుట్టూ ఆ వ్యవస్థను వాడుకునేటువంటి కంపెనీలు వస్తాయి. ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అవన్నీ లేట్ గా తెలుసుకున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏముంది, గోడౌన్ పెడతారు, ర్యాకులు పెడతారు, కంప్యూటర్లు పెడతారని చెప్పిన ఆయన ఇవాళ గూగుల్ గురించి మాట్లాడుతున్నావు. సంతోషం. నువ్వు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడావంటే అది చంద్రబాబు నాయుడు గారు అచీవ్మెంట్ అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఉన్నతాధికారులకి, మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనలీ రీచ్ అవుట్ టు మీ, ఐఎమ్ అవైలబుల్. అలాగే సిబ్బందిని నియామకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం. ఇక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఓరియంటెడ్ ఎఫెక్టివ్ ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటన్నిటిని దాటి చేస్తూ ఉన్నాం. సో ఐ వాంట్ టు గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద డైనమిక్ అఫీషియల్స్ దట్ we are there to stand by you. I will be personally there to stand by you, apart from all the officials of great integrity sitting on this dais today. So 50% ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలనేది టైం టు టైం విల్ గివ్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ఇట్. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక. మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం. ఇది మనకి బెనిఫిట్. ఒక 974 కిలోమీటర్ల ఈ తీర ప్రాంతం పొడవు ఉంది. ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేదంటే సునామీలు కావచ్చు, లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 ఎకరాలు ముందుకు వచ్చేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయాను కానీ ఒక 10 అడుగులు వచ్చేస్తాం. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని అరికట్టడానికి, సముద్ర కోతను గురవ్వకుండా ఉండడానికి, సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం. 974 కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ చేయాలని. దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టోరేషన్, అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బండ్ ప్లాంటింగ్, అలాగే తాటి ఇట్లాంటి పండానోస్ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతుల అభివృద్ధిని చేయటం. ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి. ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని నిరోధిస్తుంది. జీవనోపాధులని, అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని, లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది. అలాగే అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హ్యాడ్ టేకెన్ ద టాస్క్, రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని.
ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి. మొన్న మధ్యన మన తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి. ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్ధాలని వారి వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, అదేవిధంగా రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్ధాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే పదే చెప్తుంటారు. అదేవిధంగా ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు, కానీ పక్కనాల వెళ్ళ నిందలు మోపుతూ బురద జల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్నీ తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా, లోకేష్ వచ్చి మాట్లాడాలి, అంతేగాని ఎక్కడో IVRS కాల్స్ ఎవడు చేస్తాడో తెలీదు, ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీయో తెలీదు, ఏ వ్యవస్థో తెలీదు, అన్నిటిని కూడా చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని, చట్టం మా చేతిలో ఉంది కదా, ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం, దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి, ఎవరు చేయించారో చెప్పండి, దీని మీద విచారణ చేయించండి, నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్చమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, సిఐడి సైబర్ క్రైమ్స్ అడుగుతా ఉన్నాం. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు, పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం, టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీస్ అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే ప్రభుత్వంలో, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని
వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీస్ వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి చెప్తా ఉన్నాం, దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తెచ్చి దానికి రంగులద్ది జనం గొంతులోకి, ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసేసుకోవడం, వాళ్లే సొంతంగా హాలోగ్రాములు వేసుకోవడం, వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందుబాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు? క్యూఆర్ కోడ్ మీద మందుబాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి. నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా, బెల్ట్ షాపుల గురించి అడిగితే 1, 2, 3, 4 అని లెక్కపెట్టి 30-40 దగ్గర లెక్కెట్టి ఇంకా ఆగిపోయారు. చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా, ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్ అని. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరు 2 ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి. వాళ్ళ నెంబర్కి కొడితే పొలం గట్ల మీద కూడా డెలివరీ చేసేస్తున్నారంట. నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది, ఎక్కడైతే పనులు జరుగుతాయో అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, బోళ్ళని కబుర్లు చెప్తారు. ఒక పక్క విచ్చలవిడిగా నకిలీ మద్యం, విచ్చలవిడిగా కల్తీ మద్యం, ఇంకో పక్కన అసలు ఏమీ లేనప్పుడే ఈ రాష్ట్రంలో ఏదో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలందరూ అమ్మిస్తున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేవారు. కానీ స్వయంగా వాళ్ళ తిరువూరు ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే గారు, విజయవాడ ఎంపీ గారి మీద తెలుగుదేశం రైడెన్ సంస్థ గూగుల్ సబ్సిడరీ ఏదైతే ఉందో, రైడెన్, అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉన్నాయి. చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో 200 మంది ఉద్యోగాలు అనేటువంటిది సంస్థ చెప్తా ఉంది. ప్రభుత్వం ఏమో 1,88,000 అని చెప్తా ఉంది. దాని మీద క్లారిటీ ఇవ్వండి అనేటువంటి మాట అడిగాం. ఎకో సిస్టమ్ గ్రో అవడం, ఎకో సిస్టమ్ ద్వారా ఉద్యోగాలు రావడం అనేటువంటిది సెకండరీ సబ్జెక్ట్. కానీ ఇనీషియల్ కమిట్మెంట్ ఏంటి అనేటువంటి దాని మీద క్లారిటీ అనేటువంటిది మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. సరే, దానికి సమాధానం చెప్పలేక ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. ఏది పడితే అది చూపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ పక్కన పెడదాం.
జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని అంశాలు, అసలు దీనికి బీజం ఎక్కడ పడింది, ఎక్కడ మొదలైంది, ఎందుకు అదానీ అనేటువంటి సంస్థ పేరుని గూగుల్తో అగ్రిమెంట్ ఏదైతే ఎంఓయూ జరిగినటువంటి మరుక్షణం వరకు అసలు అదానీ పేరు రాకుండా ఎందుకు చేశారు, ఎంఓయూ అయినటువంటి ఒక గంటలోనే అదానీ వారి హ్యాండిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎందుకు ప్రకటన చేశారు, వీటన్నిటి మీద చాలా కేటగారికల్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు అదానీ డాటా సెంటర్కి సంబంధించినటువంటి పునాదులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. సబ్సీ కేబులింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారంతో కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని, ఆ సంబంధించినటువంటి లేఖల్ని, వీటన్నిటిని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. గూగుల్కి అదానికి ఉన్నటువంటి సత్సంబంధాలు ఎప్పటి నుంచి ఉన్నాయనేటువంటి విషయాలను కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2022 అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ని కొంత స్పేస్ని దాదాపు 4.5 లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్సెన్స్ వాళ్ళు లీజు తీసుకోవడం, అక్కడి నుంచి వారు కలిసి ప్రయాణం చేయడం,